మధురం, నీ వాక్యమే మధురం, నీ ప్రేమే మధురం, నీ నామమే మధురం, నీ ధ్యానమే మధురం, నీ వాక్యమే మధురం. యేసయ్యా 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 యేసయ్యా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ చెల్లింతుము. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ చెల్లింతుము. నా జీవనదాతవు, నా రక్షణ శృంగము, నా జీవనదాతవు, నా రక్షణ శృంగము, నా ప్రాణాధారం నీవే యేసయ్యా, నా ప్రాణాధారం నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమే మధురం, నీ నామమే మధురం, నీ ధ్యానమే మధురం, నీ వాక్యమే మధురం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క బిడ్డలైన ప్రతి ఒక్కరికి, హోప్ టీవీ ప్రేక్షకులకును, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. యేసుక్రీస్తుని పోలి జీవించుటలో, యేసుక్రీస్తు మాదిరి కలిగి జీవించుటలో మరొక అంశాన్ని మనము నేర్చుకోబోతూ ఉన్నాం. ఏదైనాము యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో ప్రభు సంస్కారము, ప్రభురాత్రి భోజనము ఆయన ఏ విధంగా అనుసరించారో ఆ యొక్క విషయాలను మనము లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నాం. ఈ లేఖనాలను పరిశోధించే ముందు దేవుని యొక్క పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన యేసయ్య, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ వాక్యమును నేర్చుకోవడానికి, నీ వాక్యమును ధ్యానం చేయటానికి మీరు మాకు అనుగ్రహించిన ఆధిక్యత కొరకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు మేము నేర్చుకునే ఈ పాఠములో మీ పరిశుద్ధాత్మ నడుపుదల మాకు అనుగ్రహించండి. అలాగే వినుచున్న బిడ్డలను కూడా నీ ఆత్మతో అభిషేకించి ఈ యొక్క మాటలను స్వీకరించుటకు వారికి సమర్పణ హృదయాలను దయచేసి ఈ వాక్యం వినుచున్న ప్రతి ఒక్కరిని నీ ఆత్మతో బలపరిచి సిద్ధపరిచి నడిపించమని, ఈ కార్యమంతట్లో మీరే సహాయము చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో అనేక విషయాలలో ఆయన మనకు మాదిరిగా ఉండటం మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఈరోజు యేసుక్రీస్తు వారు ఆయన ప్రభు సంస్కారము, ప్రభురాత్రి భోజనాన్ని ఏ విధంగా అనుసరించారో, ఆయన ఏ విధంగా దాన్ని పాటించారో ఆ అనుసరించిన పద్ధతిని ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. ప్రస్తుత కాలంలో అనేకమైన సంఘాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క సంఘాలలో ప్రభురాత్రి భోజనము లేక ప్రభు సంస్కారమని లేక బల్లారాధనని ఇంకా అనేక పేర్లతో దీన్ని పిలుస్తూ ఉన్నారు. అయితే
ఈ యొక్క సంఘాలలో కొన్ని సంఘాలలో వారానికి ఒకసారి ఈ ప్రభు సంస్కారాన్ని ఇస్తూ ఉంటున్నారు. కొంతమంది నెలకొకసారి ఇస్తూ ఉన్నారు, కొంతమంది 3 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నారు, కొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒకసారి ఇస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ వారి సంఘ పద్ధతులను బట్టి ఈ యొక్క ప్రభురాత్రి భోజనాన్ని ఇస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు అనుసరించిన పద్ధతిని, ఆచరించిన విధానాన్ని మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మరి ఆయన ఇది పరిశుద్ధ కార్యముగా, ఇది పరిశుద్ధమైన కార్యము గనుక దానిని ఆ పరిశుద్ధ గడియల్లోనే యేసు అనుసరించిన పద్ధతిలోనే మానవులు కల్పించిన పద్ధతులను బట్టి కాక క్రీస్తు అనుసరించిన విధానాన్ని బట్టే మరి ఏమి చెబుతుందో కొన్ని లేఖనాల ద్వారా దేవుని వాక్యాన్ని మనం నేర్చుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి యోహాను సువార్త 13వ అధ్యాయము 1 నుంచి 18 వచనాల వరకు ఆయన యేసుక్రీస్తు వారు ఏ విధంగా ఈ యొక్క ఆచరించారో ఈ పద్ధతిని మనం చూడగలుగుతున్నాం. మనము ఒకసారి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే రొట్టె అనగా ఆయన శరీరమునకు సాదృశ్యంగా ఉన్నది, రక్తం అనగా ద్రాక్షారసానికి సాదృశ్యంగా ఉన్నది. కనుక ఈ విషయాలలో మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే యేసుక్రీస్తు వారు అనుసరించిన పద్ధతిని, యేసుక్రీస్తు వారు పాటించిన విధానాన్ని దేవుని యొక్క లేఖనం ద్వారా మనం చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ఈ రీతిగా రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు వారు తన శిష్యులు పాదాలు కడిగినట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు ఆయన రొట్టె ద్రాక్షారసము ఇవ్వకముందు ఆయన వినయ సంస్కారాన్ని అనగా ఆయన తగ్గింపు జీవితాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగినట్లుగా 14వ వచనంలో మనకి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దీని భావం ఏమిటంటే చాలామంది ఈ యొక్క పాదాలు కడగటం అనేది పాస్టర్ గారు అందరి పాదాలు కడగమని కాదు, కానీ దీని భావము అందుకనే యేసు ప్రభు వారు చెప్పారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనంలో ఒకరి పాదములు ఒకరు కడగవాలనని చెప్పి ఉన్నారు. లేఖనాలను చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఒకరి పాదాలు ఒకరు కడగమని చెప్పారు. కనుక ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారో వారు తగ్గింపు జీవితాన్ని చూపిస్తూ వినయ సంస్కారాన్ని కలిగి జీవిస్తూ ఆ యొక్క వినయ సంస్కారములో ఒకరి పాదాలు ఒకరు కడగాలని యేసుక్రీస్తు వారు తెలియచేశారు. అయితే యేసుక్రీస్తు వారు ఆ పాదాలు కడిగిన తర్వాత ఆయన ఏమి చేశారంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనంలో యేసుక్రీస్తు వారు తువాలుతో తుడిచిన ఆ యొక్క పద్ధతిని మనము చూడగలుగుతూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించగలిగినట్లయితే యేసుక్రీస్తు వారు పాదాలు కడిగిన తర్వాత ఆయన ఒక తువాలు తీసుకొని ఆ యొక్క తువాలుతో వారి పాదాలు తుడిచినట్లుగా యేసుక్రీస్తు వారు ఈ యొక్క మాదిరిని మనకు చూపించి ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభు వారు ఒక గొప్ప సంగతిని మనకు తెలియచేశారు. యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో నేను కడిగిన ప్రకారము మీరును కడగండి. నేను చేశాను, మీరు చెయ్యండి. నేను అనుసరించాను, మీరు అనుసరించండి. నేను పాటించాను, మీరు పాటించండి అని ఈ వాక్యము స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది ప్రియులారా. కనుక మన జీవితాల్లో మనము ఈ యొక్క ప్రభు సంస్కార కార్యక్రమాన్ని జరిగించేటప్పుడు లేకపోతే దీని పద్ధతిని ఆచరించేటప్పుడు యేసుక్రీస్తు మాదిరిని మనం కలిగి ఉండాలని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియచేస్తూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులరా, అయితే యోహాను సువార్త 13వ అధ్యాయం 15వ వచనంలో నేను మీకు మాదిరిగా ఇలా చేసి తిని, నేను మీకు మోడల్గా ఉన్నాను. ఈనాడు చాలామంది క్రైస్తవ సంఘాలలో కొంతమంది సంఘ విధానాలను బట్టి లేకపోతే వ్యక్తులు ఏర్పాటు చేసిన ఆ యొక్క పద్ధతులను బట్టి ఈ కార్యక్రమాన్ని జరిగిస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారే ఈ భూమి మీదకు వచ్చి మానవుల మనమందరి కోసము ఆయన ఒక మాదిరిని చూపించి ఉన్నారు. ఈ ప్రభురాత్రి భోజనంలో లేకపోతే ప్రభు సంస్కార కార్యక్రమంలో ఆయన
నేను మీకు మాదిరిగా చేసి తిని, నేను చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలా చేసి తినని దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. కనుక మీరు వీటిని చేసిన ఎడలా, నేను చేసిన ప్రకారం మీరు చేసిన ఎడలా, నేను అనుసరించిన ప్రకారం మీరు అనుసరించిన ఎడలా, నేను పాటించినట్లుగా మీరు పాటించిన ఎడలా మీరు ఏమవుతారంటే ధన్యులు అని రాయబడి ఉన్నది. యోహాను సువార్త 13వ అధ్యాయం 18వ వచనంలో ఈ మాట రాయబడింది. కనుక వీటిని చేసిన ఎడలా మీరు ధన్యులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని మనం చేస్తే ధన్యులు అవుతామండి. ధన్యులు అనగా ఆశీర్వదించబడిన వారు, ధన్యులు అనగా దీవించబడిన వారు. నువ్వు దీవించబడిన స్థితిలో ఉన్నావో లేదో, లేకపోతే మనము ఆ యొక్క పద్ధతిని అనుసరిస్తున్నామో లేదో అనేది ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా యేసుక్రీస్తు వారు ఆయన వీటిని చేసి ఉన్నాడు కనుక మీరు ధన్యులు అని చెప్పి ఉన్నారు. ఎవరైతే వీటిని చేస్తారో వారు ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తారని వాక్యము మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. అయితే కొన్ని విషయాలలో పౌలు గారు ఆయన అనుసరించిన పద్ధతిని కూడా దేవుని యొక్క లేఖనాలు మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో యేసు అనుసరించిన పద్ధతిలోనే పౌలు గారు కూడా అనుసరించి నడిచారు. ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నారు, నేను క్రీస్తుని పోలి నడిచిన ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకోనండి. యేసు పౌలు గారు ఆయన ఏ విధంగా ఈ యొక్క రొట్టె ద్రాక్షారసాన్ని సేవించి ఉన్నారో, లేకపోతే దాని గురించి చెప్పి ఉన్నారో కొన్ని మాటలు మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనంలో రొట్టె విరుచుట యందు ఎడతెగక యుండిరి. ఆనాటి కాలంలో శిష్యులందరూ కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై వారు శిష్యులైన తర్వాత, దేవుని బిడ్డలైన తర్వాత వారు ఏ విధంగా ఈ యొక్క పద్ధతిని అనుసరించాలో వారికి నేర్పించారు. అయితే ఎడతెగక యుండిరి అని ఉంది బైబిల్లో. రొట్టె విరుచుట యందు అని బైబిల్లో రాయబడింది. రొట్టె విరచడం అంటే ప్రతిరోజు ఈ సంస్కార కార్యక్రమాన్ని జరిగించమని కాదు, కానీ క్రీస్తు పద్ధతిని మనము బ్రతికి ఉన్నంత కాలము అనుసరించాలని ఈ వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అంటే మన జీవించిన జీవితకాలం అంతయు కూడా పరిశుద్ధ గడియల్లోనే పరిశుద్ధ కార్యాన్ని జరిగించాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. అనుసరించాలని అర్థము. ఎడతెగకంటే ప్రతిరోజు రొట్టె విరవమని కాదు. ఈ యొక్క వాక్యము ప్రభురాత్రి భోజన సంస్కారానికి సంబంధించిన వాక్యం అయితే కాదు. ఎందుకంటే వారు రొట్టె విరిచారు, దేవాలయంలో ప్రార్థన చేసుకున్నారు, కానీ ఇంటింట రొట్టె విరిచారని వాక్యములో రాయబడింది. ఇంటింటికి వెళ్ళి వారు రొట్టె ద్రాక్షారసాన్ని చేయలేదు, వారు శరీర సంబంధమైన ఆహారాన్ని భుజించారు. ఆనాటి కాలంలో స్వార్థ సేవలో వారు ప్రతిదినము కూడా దేవుని వాక్యాన్ని బోధించుచు ఇంటింట వారు దేవుని వాక్యాన్ని పంచుతూ జీవించి ఉన్నారు. అందుకని బైబిల్ చెబుతుంది, దేవుడు యొక్క ఆ వాక్యమును రొట్టెతో మనం పోల్చినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనందరికీ తెలిసిన వాక్యము మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుంచి వచ్చు మాట వలన జీవిస్తాడని బైబిల్ మనకు బోధిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యమును చదివినట్లయితే పాలస్తీనా దేశంలో అక్కడ గోధుమలు ఎక్కువగా పండుతాయి కనుక వారు రొట్టెలు చేసుకొని తింటూ ఉంటారు. రొట్టె తిన్నంత మాత్రాన అది ప్రభురాత్రి సంస్కారం కాదు అని మనం వాక్యం ద్వారా తెలుసుకోవచ్చును. అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 33-38 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ గోధుమ రొట్టెలు భోజనము చేశారని వాక్యములో రాయబడింది. గోధుమ రొట్టెలు భోజనం చేశారని వాక్యములో రాయబడింది. శరీర సంబంధమైన ఆహారం అది, అంతేకాని ప్రభురాత్రి భోజన కార్యక్రమం కాదని ఈ వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. బైబిల్లో మనం కొన్ని ఉదాహరణలు చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో దావీదు అన్నలకు రొట్టెలను తీసుకుని వెళ్ళాడు. అక్కడ రొట్టె తినటం అంటే ప్రభురాత్రి భోజనం చేశారని కాదండి. అక్కడ రొట్టెలు తీసుకెళ్లారంటే వారికి భోజనాన్ని సిద్ధపరిచారు. ఆనాటి కాలంలో రొట్టెలు ఆహారముగా భుజించేవారు కనుక ఈ వాక్యమును మనం ఆ రీతిగా అర్థం చేసుకోవాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు వారు కూడా
5,000 మందికి రొట్టెలు పంచినట్లుగా మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో రాయబడి ఉంది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 5,000 మందికి రొట్టెలు పరిచారు. రొట్టెలు ఇచ్చినంత మాత్రాన అది ప్రభురాత్రి భోజనము కానే కాదని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఈ యొక్క దినమందు ప్రియులరా, 5,000 మందికి ఆయన భోజనం పెట్టాడు, రొట్టెలు పంచారు. ఆనాటి కాలంలో ఆహారముగా ఎక్కువగా భుజించేది రొట్టెలు కనుక వాటిని మనము దేవుని వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు వారు 4,000 మందికి కూడా రొట్టెలు పంచినట్లుగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 35వ వచనంలో దేవుడు ఈ రీతిగా రాయబడి ఉన్నది. ఆయన యేసుక్రీస్తు వారు 4,000 మందికి రొట్టెలు పంచినట్లుగా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రేమన దేవుని యొక్క బిడ్డలారా, ఎలీషా కాలంలో కూడా దైవజనులకు ఆహారముగా రొట్టెలు భుజించారు. ఎలీషా కాలంలో కూడా దైవజనులకు ఆహారం పెట్టింది రొట్టెలని ప్రియులరా మనము దేవుని వాక్యం ద్వారా చూడగలము. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 42వ వచనంలో ప్రియులరా, ఆనాటి కాలంలో ఉన్న దైవజనుడైన ఎలీషాకి రొట్టెలు భోజనం చేసినట్లుగా వాక్యం మనకు సెలవిస్తోంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రభురాత్రి సంస్కార కార్యక్రమము ఎప్పుడు జరిగించాలి, మరి ఏ సమయంలో జరిగించాలి అని మనం వాక్యాన్ని పరిశోధన చేసినట్లయితే పరిశుద్ధ కార్యము గనుక పరిశుద్ధ గడియలలోనే దీనిని జరిగించుట మంచిదని మరి యొక్క ఆ వాక్యములో దేవుడు తెలియచేస్తా ఉన్నాడు. పరిశుద్ధ కార్యము గనుక, ఎందుకంటే రొట్టె ఆయన యొక్క శరీరము, ద్రాక్షారసము ఆయన యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్నది కనుక పరిశుద్ధ గడియలు ఎప్పుడు, మరి పరిశుద్ధ గడియలు ఏ సమయము మన వాక్యాన్ని పరిశీలన చేసినట్లయితే పరిశుద్ధ దినము ఏది? వాక్యములో ఆదికాండము 2వ అధ్యాయము 3వ వచనంలో ఆ 7వ దినమును దేవుడు ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. నిర్గమాకాండము 21వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. కనుక 7వ దినము పరిశుద్ధ దినము. అలాగే ఒక పరిశుద్ధ సంఘపు దినమేది? పరిశుద్ధ సంఘపు దినము లేవియా కాండము 23వ అధ్యాయము 3వ వచనం. వారం 7వ దినం విశ్రాంతి దినం, అది పరిశుద్ధ సంఘపు దినము. వాక్యమును తేటగా మనకు తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరులు, దేని వాక్యాన్ని లేఖనమును మనము పరిశీలన చేసినట్లయితే వారం 7వ దినం అది పరిశుద్ధ సంఘపు దినమని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. అయితే ఈ పరిశుద్ధ సంఘపు దినము 7వ దినము అది విశ్రాంతి దినమని లేఖనాలు మనకి స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క పరిశుద్ధ గడియల్లోనే పరిశుద్ధ కార్యాన్ని జరిగించాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తూ ఉంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆక్షేపణ కూడా మనకి ఉన్నది. ఈనాటి కాలంలో యేసు ప్రభువారు పునరుద్ధానుడై తిరిగి లేచిన తర్వాత ఆయన యోహాను సువార్త 21వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాటలు రాసి ఉన్నారు. ఆయన రొట్టెలు ఇచ్చిన తర్వాత అలాగే చేపలు కూడా పంచెను. ఇది ఆరాధనకు సంబంధించిన కార్యము కాదు. శిష్యులందరూ కూడా వారు ఆయనను గుర్తుపట్టని సమయంలో ఆయన రొట్టెలు విడిచి అలాగే వారికి చేపలు కూడా ఇచ్చినట్లుగా వాక్యము మనకు తెలియజేస్తూ ఉంది. రొట్టె ద్రాక్షారసములో రొట్టె ఉంటుంది, ద్రాక్షారసం ఉంటుంది, కానీ రొట్టె చేపలు ఉండవనే సత్యాన్ని మనము గ్రహించవలసిందిగా దేవుని వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం. కనుక ఈ వాక్యము ఆరాధనకు సంబంధించిన వాక్యము కాదు, లేదా ప్రభురాత్రి భోజనం సంబంధించిన వాక్యము కాదనే సత్యాన్ని మనము గమనించవలసిందిగా దేవుని పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని నమ్మి నన్ను వారు వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉన్నారు. ఈనాడు అనేక మంది మనుషులు కల్పించిన పద్ధతులను ఆచరిస్తూ, మానవులు పెట్టుకున్న పద్ధతులను ఆచరిస్తూ, సంఘ పద్ధతులను ఆచరిస్తూ ఇది దేవుడే పెట్టాడని నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారని దేవుడే స్వయంగా
తెలియచేస్తూ ఉన్నాడు. కనుక ఈనాటి కాలంలో నీకు ఎవరి పద్ధతిని అనుసరించాలనే ఆలోచన కలిగి ఉన్నావు? మనుషుల పద్ధతులా, దేవుడు అనుసరించిన పద్ధతిన? దేవుడు అనుసరించిన పద్ధతి అయితే ఆయన ప్రభురాత్రి భోజనములో శిష్యుల పాదాలు కడిగి తువాలుతో తుడిచి వినయ సంస్కారము చేసి అప్పుడు ఆయన రొట్టెను ద్రాక్షారసాన్ని అందించినట్లుగా లేఖనము మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 6వ అధ్యాయం 63వ వచనంలో యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను మీతో చెప్పు మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులరా, దేవుని యొక్క మాటలే జీవము, దేవుని యొక్క మాటలే ఆత్మయై ఉన్నాయని దేవుని వాక్యం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది. ఈ పరిశుద్ధ కార్యాన్ని పరిశుద్ధముగా యేసుక్రీస్తు వారు అనుసరించిన పద్ధతిలో మనము అనుసరిస్తే దీవెనలు కలుగుతాయండి. మనము ఆచరిస్తే ధన్యులమవుతామండి. మనము వాటిని గైకొనిన ఎడల దీవెనలు పొందుతామని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. మనుషుల పద్ధతులను ఆచరిస్తున్నావా? దేవుని యొక్క పద్ధతులను ఆచరిస్తున్నావా లేదని ఒక్కసారి మనము పరిశీలించుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉన్నదని దేవుని వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అయితే ఈ యొక్క అంచె దినాలలో, ఆఖరి దినాలలో మనము ఏ విధంగా నడుచుకుంటున్నామనే సత్యాన్ని గ్రహించవలసిందిగా కోరుచూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియులరా, అయితే ఈ యొక్క పరిశుద్ధ గడియలు ఎప్పుడు ఆరంభమవుతాయి అనే విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి. ఈ పరిశుద్ధ గడియలు ఎప్పుడు ఆరంభమవుతుంది, ఒక రోజు అనేది ఎప్పుడు ప్రారంభమవుతుంది? బైబిల్ ప్రకారముగా ఒకరోజు సాయంకాలము అస్తమయముతో ప్రారంభమవుతుందని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. లేవీకాండము 23వ అధ్యాయం 32వ వచనంలో సాయంకాలం మొదలుకొని మరుసటి సాయంకాలం వరకు విశ్రాంతి దినమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే ఆదికాండము 1వ అధ్యాయము 5వ వచనంలో కూడా అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినం ఆయనని బైబిల్ మనకు సెలవిస్తూ ఉంది. కనుక అస్తమయముతో రోజు ప్రారంభమవుతుందని మనకు దేవుని యొక్క లేఖనాలు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా లూకా సువార్త 23వ అధ్యాయం 54వ వచనంలో ఆ దినము సిద్ధపరచు దినము, విశ్రాంతి దిన ఆరంభము కావచ్చునని లేఖనాలు మనకు స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు శుక్రవారము ఆయన సిలువలో మరణించి ఉన్నారు. సాయంకాలం 6 గంటలకు ఆయన సమాధి చేయబడి ఉన్నారు. అయితే సమాధి చేయబడిన 6 గంటలకి అస్తమయము ప్రారంభమవుతుంది. అది విశ్రాంతి దిన ఆరంభ గడియలు, అంటే పరిశుద్ధ గడియలు. కనుక దేవుడు మనకు ఆయన అనుసరించిన పద్ధతిలో దేవుని యొక్క పరిశుద్ధ గడియల్లో ఆ యొక్క ప్రభురాత్రి భోజన కార్యక్రమాన్ని జరిగిస్తే పరిశుద్ధంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ఒకవేళ పరిశుద్ధంగా మనం ఆచరించే పక్షంలో దాన్ని అయోగ్యంగా మనం చేసిన ఎడల మనకి ఏం కలుగుతుందో కూడా దేవుని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 30వ వచనంలో ఈ దేవుని వాక్యం ఈ రీతిగా రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారు అనుసరించిన పద్ధతులు మనము చేయకపోతే ధన్యులము కాదు కానీ రోగులమై బలహీనులమై ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియులరా, మనకి హెచ్చరిక కూడా ఇవ్వబడుతూ ఉంది. అయితే మనము బలహీనులు కాకుండా ఉండాలంటే, రోగులము కాకుండా ఉండాలంటే యేసుక్రీస్తు వారు అనుసరించిన పద్ధతిలో, దేవుడు చెప్పిన పద్ధతిలో, దేవుడు ఆచరించిన విధానములో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాలని దేవుడు మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. మనము మనుషుల పద్ధతిలో వెళుతూ ఉన్నామా? దేవుడు అనుసరించిన పద్ధతిలో. ఆయన మనకు మాదిరి, క్రీస్తు మనకు మాదిరి, ఆయన అనుసరించిన జీవితం మనకు మాదిరి. కనుక ఆ మాదిరి చొప్పున నడవాలని, ఆ మాదిరి చొప్పున జీవించాలని దేవుడు మనల్ని కోరుచున్నారు. ఒకవేళ ఇది నీ సమర్పణ జీవితం అయితే నేను కూడా యేసు అనుసరించిన పద్ధతిలో ఎక్కడైతే ఈ పద్ధతిని అనుసరిస్తారో అక్కడికి వెళ్ళి నేను ఈ పద్ధతిని ఆచరిస్తానని నీ మనసులో తీర్మానం చేసుకుంటే మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మలను ఆ రీతిగా నడిపించలాగిన ఆ పరిశుద్ధాత్మ దేవుడి సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. నీవు, నేను, మనమందరం కూడా యేసు అనుసరించిన పద్ధతిలో నడిచి ధన్యులమయ్యి దేవుని రాజ్యానికి సిద్ధపడినట్లుగా ఆ పరిశుద్ధాత్మ సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా, మీకు వందనములు తండ్రి, స్తోత్రములు. ప్రభువా,
మీరు నాయన ఈ భూమి మీదకు వచ్చి మాకు ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా మేము నడుచుకోవాలో కొన్ని పద్ధతులు మీరు మాకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రభురాత్రి భోజన సంస్కార కార్యక్రమాన్ని ఏ విధంగా నడిపించాలో, ఏ విధంగా అనుసరించాలో మీరు మాదిరి ఉంచిపోయి ఉన్నారు ప్రభువా. దాని ప్రకారం మీరు చేయమని చెప్పారు. ఆ రీతిగా చేయుటకు మీ పరిశుద్ధాత్మ శక్తి, సహాయము ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలందరికీ అలాగే మాకును ప్రభువా నడిపించి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నీ కృప చేత నింపమని మమ్మల్ని అందరూ కూడా ఆశీర్వదించి దీవించమని యేసుక్రీస్తు నామం పేట ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శుభనామంలో మరొకసారి ఈ వాక్యం విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను, మీ బిడ్డలను ఆశీర్వదించి దీవించాలని మనసారా కోరుకుంటూ యేసుక్రీస్తు అనుసరించిన పద్ధతిలోకి రావాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.